శ్రీమన్నారాయణ్. ఈ భాద్రపద మాసంలో నెలవారీ రాశి ఫలితాలలో భాగంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం ఎటువంటి గ్రహ స్థితి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి, గురువు 6వ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రుజయం లభించినా కానీ శత్రు బాధ మాత్రం, శత్రు భయం మాత్రం, శత్రు వల్ల ఆందోళన మాత్రం తప్పకుండా ఉంటుంది ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం అంతా కూడా. తర్వాత తృతీయ స్థానంలో శని సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు ధనుస్సు రాశి వాళ్ళకి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. తృతీయ స్థానంలో ఉపచయ స్థానంలో ఉన్నటువంటి శని ఏదైతే ఉన్నాడో బృహస్పతికి సంబంధించి సముడు, మిత్రుడు కాబట్టి వీళ్ళిద్దరూ చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు శని ధనుస్సు రాశి వాళ్లకు. ఎటువంటి ఇబ్బంది కలిగించడు. ముఖ్యంగా సోదర మూలకమైనటువంటి అనురాగము, ఆప్యాయత, తర్వాత వృద్ధి, సోదర వృద్ధి పెరుగుతుంది, ధనుస్సు రాశి వాళ్లకు కలుగుతుంది. ముఖ్యంగా సోదరి వృద్ధి బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ వల్ల అనేకమైనటువంటి లాభాలు, ప్రయోజనాలు చేకూరుతాయి ధనుస్సు రాశి వాళ్ళకి శని వల్ల. అంటే శని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ధనుస్సు రాశి వాళ్ళకి. పైగా చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు శని. ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు స్థితి, ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అర్ధాష్టమ రాహు కూడా అర్ధాష్టమ శని లాంటి ఫలితాలనే ఇస్తాడు. కాబట్టి కుటుంబ వ్యవహారాలలో కుటుంబ కలహాలు రాకుండా నెమ్మదిగా ఓపికగా కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయాలి ధనుస్సు రాశి వాళ్ళు ఈ భాద్రపద మాసం అంతా కూడా. ఎందుకంటే పౌర్ణిమ తర్వాత కూడా కృష్ణపక్షంలో కూడా పితృపక్షాలలో కూడా రాహువు అదే అర్ధాష్టమ స్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ కలహాలకు అవకాశం కలిగిస్తాడు. విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలు కలిగిస్తాడు. వాహన సంబంధమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలిగిస్తాడు రాహువు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి. తర్వాత 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు, అంటే రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు 6వ స్థానంలో సంచారం కొంత అనుకూలమైనా కానీ అది కేవలం కొద్ది మాత్రమే. ఎక్కువ శాతం ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తాడు గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల. ఎందుకంటే గురువు 2, 5, 7, 9 స్థానాలలో పూర్ణ శుభుడవుతాడు. కానీ ఇక్కడ 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా మిత్రులే శత్రువుగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది ఈ మాసంలో ధనుస్సు రాశి వాళ్లకు. కాబట్టి మిత్రులతో కానీ, బంధువులతో కానీ, ముఖ్యంగా జ్ఞాతి సంబంధమైనటువంటి విషయాలలో, తర్వాత ఇంకా స్త్రీల విషయంలో, ఇంకా ప్రత్యేకంగా భార్య విషయం లోపల, భర్త విషయం లోపల ఆచి తూచి వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప నేనే గొప్ప అనేటువంటి మాటలను, అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల అభిప్రాయ భేదాలు పెరగడానికి అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం అంతా కూడా. ఎందుకంటే తర్వాత కూడా గురువు 6వ స్థితిలో ఉంటాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి సూచన ఏంటంటే ఎవరితోని, ముఖ్యంగా స్త్రీల విషయం లోపల చాలా ఆచితూచి వ్యవహరించడం శ్రేయోదాకమని సూచిస్తూ, ఇక 7వ స్థానంలో కుజ సంచారం వల్ల, ఇది కూడా కలత్ర స్థానము, భార్యాస్థానము, భర్త స్థానమే కాబట్టి కుజుడు ఒక రకంగా పంచమాధిపతి శుభుడైనా కానీ వ్యయాధిపత్యం కూడా ఈ ధనుస్సు రాశి వాళ్లకు కుజుడు అయినందువల్ల వ్యవహార విషయం లోపల, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్లకు కొంచెం ధన నష్టాలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కుజుని వల్ల. అయితే పుత్ర సంతానం కానీ, పుత్రికా సంతానం కానీ కలగడానికి అవకాశం ఉంటుంది ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఈ నెలలో. అంటే సంతాన మూలకమైనటువంటి లాభము, సంతానం కలగడానికి లాభము,
తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా ఈ కుజుని యొక్క సంచారం ఏదైతే ఉందో శుభ ఫలితాలనే ఇస్తుంది అని సూచిస్తూ, ఇకపోతే 9వ స్థానంలో బుధ సంచారం నడుస్తూ ఉంది ధనుసు రాశి వాళ్ళకి. బుధుడు నైసర్గికంగా శత్రువు. బుధుడు నైసర్గిక శత్రుత్వం వల్ల వ్యాపార కారకంలో, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంచెం వ్యతిరేక ఫలితాలు, నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసంలో. అందులో 9వ స్థానానికి అధిపతి అయినటువంటి రవి కూడా 10వ స్థానంలో కేతువుతో కలిసి ఉండడము ఏదైతే ఉందో ఇది కూడా వృత్తి రంగంలో, ఏ రంగంలో ఉన్నా కానీ ధనుసు రాశి వాళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు. కాకపోతే భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు మాత్రం కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇచ్చినా కానీ అది కూడా కేవలం 30-40% మాత్రమే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యయస్థానంలోకి దశమ స్థానంలోకి పోతాడు కాబట్టి అప్పుడు వృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందులు బాగా కలిగించే అవకాశం ఉంటుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి. అందులో పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి చతుర్గ్రహ కూటమి దశమ స్థానంలో, దశమ స్థానం అంటేనే కర్మస్థానము, దశమ స్థానం అంటేనే వృత్తి స్థానము, దశమ స్థానం అంటేనే ఆధ్యాత్మిక కర్మ సంబంధమైనటువంటి స్థానం కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమి కూడా ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బందులు కలిగించేటువంటి, అనుకూలమైనటువంటి ఫలితాలు రాకుండా పైగా నష్టాలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల. ముఖ్యంగా బుధుడు ఉచ్చస్థితికి రావడం వల్ల ఇంకా శత్రు యొక్క భయం పెరగడం, శత్రువుల యొక్క వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్లకు విజయం అవకాశాలు తక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ధనుసు రాశి వాళ్ళు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవాల్సిందిగా సూచిస్తూ, అంతేకాకుండా వీళ్ళు విష్ణు పంజర స్తోత్రం, బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి విష్ణు పంజర స్తోత్రం, అందులో ముఖ్యంగా దేహ రక్షణార్థం కోసం చేసేటువంటి స్తోత్రం ఇది విష్ణు పంజర స్తోత్రం అనేది. సో దీంతో ఖచ్చితంగా ప్రతినిత్యం ఉదయము సాయంకాలము చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని సూచిస్తూ, ఇకపోతే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నా కానీ నైసర్గికంగా శత్రువు గురువుకు కాబట్టి అక్కడ కూడా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి, తర్వాత ఇంకేంటిది లాభాలు వస్తాయి అనుకున్నటువంటి ఏదైతే అనుకుంటామో, ఏవైతే ధనలాభం వస్తుంది అనుకుంటామో అవి రాకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుని వల్ల కూడా బృహస్పతి అంటే ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి కాదు, అనుకూలమైనటువంటి కాలం కాదు. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా విష్ణు పంజర స్తోత్ర పారాయణాన్ని చేయాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.